కుటుంబం అంటే ఏమిటి చెప్పాలి త్వరగా. మా కుటుంబం అంటే సంఘమా? సంఘం అంటే సంఘమే, సంఘాన్ని కుటుంబంతో పోల్చుకోవచ్చు. కుటుంబం అంటే ఏమిటి? అమ్మ, నాన్న, పిల్లలు, అవునా కదా, భార్య, భర్త, అవునా కదా. ఇంకా పెద్ద కుటుంబం అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, అవునా కదా, మేనమామ, మేనత్త. ఎంత పెద్ద కుటుంబం. చిన్న కుటుంబం అయితే భార్యాభర్తలు, పిల్లలు, అవునా కదా. ఈ కుటుంబము ఏండి అసలు ఎవరు ఏర్పరిచారు? అనాదిలో దేవుడే ఏర్పరిచారు. అనాదిలో దేవుడే ఏర్పరిచాడు. ఏర్పరిచిన దేవుడు కుటుంబం ఎలా ఉండాలని కోరుకోవడం తెలుసా? ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. త్వరగా సహాయం చేయాలి నాకు. దేవుడు వారిని, అంటే కుటుంబం ఉంది అక్కడ, ఆదాము అవ్వగారు కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించెను ఎట్లనగా ఫలించాలి. కుటుంబం అంటే అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, లోబరుచుకోవాలి. ఇవన్నీ కలిస్తేనే ఆశీర్వాదం. కుటుంబాన్ని కలుగజేసిన దేవుడు కుటుంబం దీవించబడాలని కోరుకున్నాడు, అభివృద్ధి అవ్వాలని కోరుకున్నాడు, విస్తరించాలని కోరుకున్నాడు, ఫలించాలని కోరుకున్నాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి? ఏమా, ఎన్ని కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి చెప్పండి. ఈరోజు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి, టీవీ మినిస్ట్రీలకు ఉన్నాం కాబట్టి. ఒక 10% రోగాల కోసం అడిగితే 90% సమస్యలు చేసా కుటుంబ సమస్యలే. మా భర్త మారలేదండి, మా భర్త తాగుతున్నాడండి, లేకపోతే నా భార్య గయ్యాల్లాగా ఉందండి, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి, అంతమాన గొడవలేని ఇంట్లోనూ మా అత్తగారు ఎలాగంటుందండి, ఏండి మా ఆడబడిసి ఇలాగంటుందండి, లేదా మా పిల్లలు మాట అంటాడండి, మా పిల్లలు పాడైపోయారండి. విన్నారా త్వరగా ముగిస్తాను, పావుగంట టైం ఉంది. ఏండి ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యలు, కుటుంబ సమస్యలే. అసలు కుటుంబం అంటే ఎలాగుండాలో మీ తర్వాత చదువుకోండి. 128వ కీర్తనలో ఉంటుంది. ఆ 128వ కీర్తనలో ఉన్నట్టు ఆది కాండం 1వ అధ్యాయం 28 ఉన్నట్లు కుటుంబాలు ఉన్నాయా? ఎక్కడ చదువుతాం కదా, ఇక్కడ వినండి. ఉన్నాయా? లేవు. ఈరోజు కుటుంబాలు బాగోవాలంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే కుటుంబాలు బాగుంటాయి. నెంబర్ 1 చెప్పండి, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తే కుటుంబాలు బాగుంటాయి. నెంబర్ 2 ఏంటి, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటే కుటుంబాలు బాగుంటాయి. చెప్పండి, కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. నెంబర్ 1 ఏంటి, కుటుంబంలో ఎవరి బాధ్యతలు? అమ్మ బాధ్యత అమ్మ, నాన్న బాధ్యత నాన్న, భర్త బాధ్యత భర్త, భార్య బాధ్యత భార్య, పిల్లల బాధ్యతలు పిల్లలు నిర్వర్తించాలి. వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏమ్మా టైం ఉంటే ఇంకా 5 పాయింట్లు ఉంటే చెప్తాను, లేకపోతే 2 పాయింట్లు అక్కడ చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యంగ్స్టార్స్ ఉన్నారు, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. అంటే అందరూ కలిపి చెప్పాలి వాక్యం ఇప్పుడు నేను, అంతే కదా. సరే అసలు విషయానికి వద్దాం. కుటుంబంలో భర్త బాధ్యత భర్త నిర్వర్తిస్తే, భార్య బాధ్యత భార్య నిర్వర్తిస్తే ఆ కుటుంబము, లేదా ఆ కుటుంబం అనే బండి, సంసారం అనే బండి హాయిగా ముందుకెళ్ళిపోతుంది. అవునా కదా? ఈ బ్రతుకు జీవితాన్ని ఒక బండితో పోల్చారు. సుఖ దుఃఖాలు అనేవి ఏంటి 2 చక్రాలు లాంటివి. అవునా కదా? ఏ చక్రం తిరగకపోయినా బండి ఏమైపోద్ది? ఆగిపోద్ది. ఈరోజు చాలామంది భర్తలు ఏం చేస్తున్నారు? కష్టపడిన దాంట్లో చాలా సొమ్ము మందుకి ఖర్చు పెడుతున్నారు. అవునా కదా? చుట్టా బీడి ఖర్చు పెడుతున్నాడు, సిగరెట్లు ఖర్చు పెడుతున్నాడు, పాను పరాగులు ఖర్చు పెడుతున్నాడు, గుట్టకాలకి ఖర్చు పెడుతున్నాడు. అండ్ ఎంత డబ్బో వేస్ట్ చేస్తున్నాడు. ఇంకొంతమంది అయితే ముందుకెళ్ళి పేకాట ఆడేవాడు, కొంతమంది కోడి పందులు ఆడేవాడు, కొంతమంది ఇంకొకడు ముందుకెళ్ళి సొంత భార్యని విడిచిపెట్టి ఆడికి 2వ ఫ్యామిలీ 3వ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీని తిన్నగా ఈదలేడు కానీ ఇంకొక కావాలేడికి. ఆడవాళ్ళు నవ్వుకుంటున్నారు, కంగారు పడక, నెక్స్ట్ టార్గెట్ మీకు కూడా ఉంటుంది.
ఇటువంటి వాళ్ళు లేరా? మా ఊర్లో ఒకడు ఉన్నాడు, మల్లారంలో ఇద్దరు ఉన్నారు, చూశాను నేను. ఆడు ఊగితే ఊగిపోయేలా ఉంటారో, ఆడు ఇద్దరు ముగ్గురు మెయింటెనెన్స్ చేస్తాడు. ఆడు ఎలా మెయింటెనెన్స్ చేస్తాడంటే ఆడు పనిలోకి వెళ్ళడం, ఆడు ఉంచుకున్న వాళ్ళు ఆడి పిల్లలు పనిలోకి వెళ్ళి పెంచుతున్నారు. ఇలాంటి కుటుంబంలో మగాడంటే మగసిరిగాడు అంటే ఇలాంటి భార్య మీద బ్రతకడం కాదు, భార్యను కొట్టడం మగసిరితనం కాదు, భార్యని కష్టపెట్టుకోకుండా చూడాలి, అది మగసిరితనం. అవునా కదా? ఎక్కడో బ్రతికిన బిడ్డ, ఏదో వాతావరణం బ్రతికిన బిడ్డ, ఎన్నో సంవత్సరాల ఆ కుటుంబంలో ఉండి ఆ దేశంలో ఉండి ఆ ప్రాంతంలో ఉండి ఇప్పుడు తెలియని దేశానికి, తెలియని ప్రాంతానికి, తెలియనింటికి వస్తూ ఉంటుంది, ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తూ ఉంటుంది. ఇక్కడ వాతావరణం అంతా మారిపోద్ది. అమ్మలాగా అత్తగారు ఉండదు, నాన్నలాగా మాంగారు ఉండడు. అవునా కదా? అక్కడ ఇంటికాడ ఎందుంటి లేసిన బుజ్జే బంగారు మల్లిగే టిఫిన్ చెయ్యే అంటది ఎవరో అమ్మ. ఇక్కడ అత్తగారు ఏమంటది? కొత్తగా పెళ్ళైంది కదా అని అత్తగారు 2 రోజులు ఉడితే సిగరెట్ పెట్టుకుని బయట వాళ్ళు వేసాక లోపల ఊడ్చుకుంటుంది కోళ్ళని. ఈ లోపు ఏదో సైతం వస్తుంది, ఏంటి పిల్లొచ్చాకుండా ఊడుతున్నావే అంటదండి. పెట్టేసింది నుప్పు. పిల్లొచ్చాకుండా నువ్వు పెడుతున్నావంటే అవి ఏమైపోద్ది? అప్పుడే అత్తగారు అంటే నేను ఊడకూడదనమాట, నేను కడగకూడదనమాట ఆయన విషబీజం వచ్చి ఏం చేద్దే, ఏయ్ లేగో అంటదండి. వాతావరణం మారిపోయిందా లేదా? అమ్మలాగా లేచి టిఫిన్ చేయమ్మ, పాలు తాగమ్మ అంటారా? అనరా? మాట్లాడుతున్నారు మీరు, అర్థమవుతుందా బిడ్డలారా? ఈరోజు చాలామంది ఎన్నో ఆశలతో వస్తారో, ఇక్కడికి వచ్చిన వాతావరణం అంతా మారిపోద్ది. ఈరోజు చాలామంది పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత వంట కూడా నేర్చుకోకుండా చేస్తున్నారు. ఆ పెళ్లి చూపుల్లో బాగుందన్నారు అనుకోండి, మా పిల్లలే వండింది అంటారు. ఇంతకు విచిత్రం లేసా? బాగుంటే పిల్ల వండింది, బాగోపోతే ఎవరో వండారు. యాండి ఇలాగే వండుతుందేమో నేను అంటాడు. ఆ రోజు పెళ్లి చూపుల్లో వండు చూసా, లేదా ఆ రోజు వండు చూసా మీ ఇంటికి వచ్చినప్పుడు అది వండవా అంటాడు. ఇప్పుడు జై యూట్యూబ్, గోమగోమలో మా ఊరి మీ ఊరి మంట వంట పెంట, అంతేనే కదా? హలో, ఎందుకలా తయారైన కుటుంబాలు? భర్త ఏమో ఏండి ఏదో అనుకుంటాడో, ఈ వచ్చినప్పుడు ఏదో చేస్తారు. భర్త పాత్ర నిర్వర్తించక ఫెయిల్ అయినటువంటి భర్తలు కూడా చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారు. కొంతమంది చూడండి, భార్యకి పిల్లలకి సరైన వస్త్రాలు ఎవరు, సరైన తిండి పెట్టరు. ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళడం అంటే అండి అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోయాడంట, వచ్చినప్పుడు అందరికన్నా లాస్ట్ వచ్చాడంటే ఆడు మార్కులు చూస్తే టాప్ అంటే అండి, వాడు మార్కులు చూస్తే టాప్ అంట. ఓ రోజు ఒక సమ్ ఇచ్చి బోర్డు మీద రై నువ్వు ఒక్కడవే చేయగలదు రారా అంటే ఆడు వస్తలేదు. ఆడి చేయగల లెక్క అయినా కానీ ముందుకి రావట్లేదు. మాస్టర్గా చితకొట్టేటంటే అండి, అయినా కానీ అక్కడే ఉండి ఎడుతున్నాడండి. అలాగే 2-3 సార్లు అలాగే ఉన్నాడో, ఎందుకో డౌట్ వచ్చి లాస్ట్ని వెళ్తున్నాడో ఫస్ట్ వచ్చి వెళ్తున్నాడో, బోర్డు దగ్గర మాత్రం రావట్లేదు, పేపర్లో మార్కులు చూస్తే ఫస్ట్ వస్తున్నాడని కేకేసి అడిగితే యారా ఎందుకు చేస్తున్నారంటే నాకు నిక్కర వెనకాల చిరుగులు ఉన్నాయండి, అందరూ చూస్తే నవ్వుతారని రావట్లేదు. మరి బట్టలు కొనుక్కోవచ్చు అంటే మా నాన్నకి తాగడానికి డబ్బులు ఉంటాయండి, సిగరెట్ కాల్చడానికి డబ్బులు ఉంటాయి, పేకటానికి డబ్బులు ఉంటాయి, కానీ మాకు మంచి బట్టలు కొనడానికి డబ్బులు ఉండవు. తండ్రి బాధ్యత తండ్రి నిర్వర్తించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సమయం లేదు కాబట్టి షార్ట్ కట్లోకి వెళ్తున్నాను. అలాగే కుటుంబంలో స్త్రీ ఉంటుంది అండి, స్త్రీకో బాధ్యత ఉంటుంది కదా, భార్యకో బాధ్యత ఉంటుంది కదా. మాట్లాడాలి మీరు, ఉంటుందా ఉండదా? ఇందాక పక్కపక్క నవ్వరు సైలెంట్ అయిపోయి ఉంటుందా ఉండదా? అస్సలు ఈ మొత్తం కుటుంబానికి మెయిన్ పిల్లర్ ఎవరు? బయటికి మీసాలు తిప్పి రంగేసి జుట్టేస్తారు కానీ అసలు ఆయన ఏముండదు. మొత్తం అంతా ఎవరిలో ఉంది? మొత్తం మీరే. ఇప్పుడు డోక్రా సంఘాలు మీయే, రేషన్ కార్డులు మీయే, ఆధార్ కార్డులు మీయే, ఇంటి పట్టాలు మీయే, ఇల్లు ఇచ్చే కాలనీలు కూడా మీయే. ఒకవేళ మొగుడు చచ్చిపోయినా పెన్షను, మొగుడు వదిలేసినా పెన్షన్. మాకు పెళ్ళ చచ్చిపోయినా పెన్షన్ లేదు, పెళ్ళ వదిలేసినా పెన్షన్ లేదు. ఏండి నేను ఒకసారి అలాగే వెళ్ళిపోయాను, ఏండి నాకు ఓ స్థలం రాయండి బాబు అంటే, నీ పెళ్ళి అయిందా మీ ఆవిడ తీసుకురానండి. పర్లేదండి పెళ్ళి అంటే లేదు ఆవిడ తీసుకురానండి అంటే ఇవన్నీ ఉత్తుముక్కలే. వాస్తవంగా బయటికి బిళ్ళపిచ్చి అంటారు కానీ ఏండి మీ ఇంట్లో కూడా కథ నడిపేది చక్రం తిప్పేది ఎవరు? మీరే. అవునా కదా? మాకు గ్రూప్ ఉందా, డోక్రా గ్రూప్ ఉందా? మాకు ఉంటుందంటారు అయ్యగారు. అవదో ఇక్కడ పెళ్ళి ఎంతమంది చేస్తాను వెనకాల
పెళ్ళైన వాళ్ళు మగవాళ్ళు ఎత్తండి పురుషులు, అందరూ భార్య బాధితుల్లాగా ఉన్నారు. ఇప్పుడు చేయెత్తును కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ గొడవ వద్దని ఇక్కడ కూడా భయపెడుతున్నారు మీరు. అవును కదా? ఈ ప్రపంచంలో భార్యకు భయపడిన భర్త ఎవరైనా ఉన్నారా? మాట్లాడాలి మీరు. ఎవరు లేరు. గట్టిగా మాట్లాడనుకో నువ్వేమైనా చేస్తావు. అవునా కదా? ఈరోజు ఆడోళ్ళు కుటుంబాన్ని గౌరవంగా నిలుపుకుంటలేదు. ఏండి బైబిల్ ఏమంట తెలుసా? ఇదిగో నీ భర్త నీకు శిరసు. నువ్వు అమ్మా వినాలి, నువ్వేం చేయాలంటే భర్తకే లోబడు అని ఉందండి బైబిల్లో. ఉందా లేదా? మాట్లాడండి మీరు. ఉందా లేదా? మీరు లోబడతారే తర్వాత చూద్దాంలే. ముందు ఉందా లేదా బైబిల్లో? మీరు లోబడుతున్నారా? శారా గారంట ఏండి అబ్రహాముని యజమానుడా అని పిలిచిదంట. అంటే యావిండి అని పిలిచిదంట. మీరేమని కేకేస్తారు? ఏయ్ వాడు ఎవడో వచ్చాడు వెళ్ళు. అవునా కదా? ఇప్పుడు బాగా చదువుకున్న వాడైతే కొంచెం ఫ్యాషన్గా హే రవి, సురేష్, ఓరు బాబోయ్ ఏంటిది భర్తను పిలిచే విధానమా? ఉన్నారా లేరు ఇటువంటి వాళ్ళు? ఏమండి ఇక్కడ పెళ్ళి చేస్తండి ఆడవాళ్ళు చేస్తండి. ఏంటి మీ ఎవరికి పెళ్ళి అవ్వలేదా? ఇప్పుడు నేను సంబంధాలు తేవలేదు మీకు. అబద్ధాలు చెప్పకండి. అప్పుడు అలాగే వయసుకి ఆధార్ కార్డులు అప్పుడు బెదరు. మీ వయసు ఎంత అంటే ఎంతండి ఎంతండి అని తొక్కు నొక్కారండి. ఇప్పుడు జగన్ గారు వచ్చి ఆ 40 సంవత్సరాలు దాటితే పత్రం పెట్టాడు ఆయన. ఇప్పుడు చిన్నడికి వచ్చి అతను డబ్బులు పెద్దలకు వస్తలేదు. నేను పెద్దదాన్ని అండి, నేను ఆంటీని అన్నావు, అప్పుడేమో అమ్మాయి అన్నావు, వయసు నొక్కావు. ఇప్పుడు బట్టలు నొక్కుతుంది అక్కడ. ఇప్పుడు మర్యాద చెప్పండి. ఇక్కడ చెయ్యొస్తాను నేను. పెళ్ళైన స్త్రీమూర్తులు చెయ్యొస్తండి. ఓకేనా? చెల్లి ఫస్ట్ నుంచి వస్తాను. మీ ఆయన గారిని నువ్వేమైనా కేకేస్తావు. ఇక్కడ డైలాగ్ ఎందుకులే, మామూలు ప్రైవేట్గా ఏమంటే చెప్పు. దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడి సన్నిధిలో ఆదిరట. వెనకాల ఇంకో చేస్తుంది ఎవరో తల్లి, ఆవిడ తలగట్టి కిందకెడేస్తుందండి. యాని 90% ఓయ్ హాయ్ ఎరోయ్ ఒరోయ్ అనేవాళ్ళు లేరా? చివరికి భర్తని ఎదవా అనేవాళ్ళు కూడా ఉన్నారు, పనికి మనని ఉన్నారు. మా ఊర్లో కొంతమంది ఉన్నారులే, మీ ఊళ్ళో లేరా మంచోడు మీరు. ఏంటి భర్తను చాలా ముద్దుగా పిలుస్తారు. మా యాదవ ఎలాగన్నాడా, అక్కడ మా యాదవ ఉన్నాడా అనేసరికి కాకేయండి. ఎవరంట? ఎలాగెళ్తున్నా? సెంటర్కి వెళ్తున్నావా? అక్కడ మా ఎదవట్టు కేకేయండి. ఎవడా ఎదవా? అవ్వా, ఇదేనా కుటుంబంలో నీ ధర్మం? నువ్వే ఎదవంటే ఆయన ఎలా అంటాడా? ఒరే ఇక్కడ ఎదవనంటే ఎవడంటాడు? నీ భర్త నువ్వు గౌరవించుకోవాలి. అవునా కదా? అలాగే స్త్రీమూర్తులు కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మీదే. సామెత గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఇంక అన్నిసార్లు చదవకూడదు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం అంటే సిమెంట్ తెచ్చి ఇటుకలు తెచ్చి కట్టుకోవడం కాదు, కుటుంబాన్ని కట్టుకోవాలి. అంటే భర్తతో ఎంత సమయం కేటాయించాలో భర్తతో కేటాయించాలి, పిల్లలకి ఎంత సమయం కేటాయించాలి పిల్లలకి కేటాయించాలి, పిల్లలు హోంవర్క్ చేస్తాం లేదా, టైం తింటున్నారు లేదా, ఇంట్లో ముసలి ఉంటే టీ చుక్క ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి వద్దా? ఇప్పుడు స్త్రీమూర్తులు అలక్కేదు. ఇదిగో వస్తున్నావా, నిడదోల్లో ఉన్నావా, 2 కూరటికి వచ్చాయి వండుతూ మానేసరేళ్ళు. ఏండి మీరు నిజం చెప్పండి, ఆ పెద్దమ్మల వయసులో నిడదోళ్ళు అన్ని కర్రీపాట్లు ఎప్పుడైనా ఉన్నాయమ్మా మీ వయసులో? తాతగారు ఎప్పుడైనా కర్రీపాటు తెచ్చాడా, కర్రీ తెచ్చాడా? చెప్పండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ ఉన్నాయా? ఇప్పుడు ఈ పురుషులందరూ ఇంటికి వెళ్తే ఎలా వండుతుందో తెలదో, అసలు వండుతుందో వండదో తెలదో, ముసుకేసుకుంటుందో, సెల్లట్టు కూర్చుంటుందో, టీవీతో ఉంటుందో. అవునా కదా? ఈ మధ్యన చాలామంది సంఘాలు ఎందుకు పలసుకుంటున్నాయంటే ఈ సెల్ ఫోన్ అనే సైతం వచ్చి ఇంకెంతసేపు ఇదే ఈ సేట పాముకోవటమే. అవునా కదా? మీరు సెల్ ఫోన్తో గడిపే సమయం ఎంత, దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎంత ఆలోచన చేయండి. సెల్ ఫోన్కి ఎక్కువ సమయం ఇస్తున్నారు, టీవీకి ఎక్కువ సమయం ఇస్తున్నారు. అవునా కదా? సీరియల్కి ఎక్కువ సమయం. ఈ మధ్య సీరియల్ పొద్దున మొదలెట్టి సందాల దాకా సీరియల్. ఇప్పుడు ఎంత మనసు అంటది, మనసు మమత అంటది, చిన్నారి పెళ్ళికొండు, నీ దినం, నీ దరిద్రం, అది అంతదే. అసలు బైబిల్ చదువుతున్నావు రోజు, నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావా? మీ ఆయన సిరాకు వచ్చి కొట్టేసిన తర్వాత, ఇంట్లోంచి గెంటేసిన తర్వాత, నీకు కిడ్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత, నీకు ఆపరేషన్ అయిన తర్వాత, అప్పుడు తండ్రి నేనంటే జాలి లేదా? నీకుందా జాలి దేవుడు అంటేని?
కొవ్వున్నంత వరకు, బలం ఉన్నంత వరకు, అండ్ డబ్బు ఉన్నంత వరకు, అండ్ దేవుని పక్కన పెట్టి సీరియల్లో సినిమాలు తప్పితే సెల్లో అవునా కదా? ఇలాగైతే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. ఇది శాపం. ఏంటిది? శాపం. దేవుని సన్నిధిలో ఉండాలి ఎక్కువసేపు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ఏమంటది? దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేత అన్నాడండి. ఏం చేత అన్నాడో? ఆస్తికర్తలు చేత నన్ను ప్రేమించండి అన్నాడు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం ఉంటది, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అంటారు. యెరూషలేము అంటే సంఘం. అలాగే దైవజనుని ఎవరు చేర్చుకుంటారో ఆ కుటుంబాలు ఆశీర్వాద మూటలతో, ఆహారంతో నింపబడి ఉంటాయని ఎంతోమంది దైవజనులు చేర్చుకున్న కథలో ఉదాంతాలుగా బోళ్ళు ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దైవజనుని ప్రేమించాలి. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? సీరియల్ని ప్రేమిస్తున్నారు, సినిమాని ప్రేమిస్తున్నారు, మిగిలిన టైము సెలను ప్రేమిస్తున్నారు. అవునా కదా? అమ్మా కష్టపడి వస్తాడండి ఆయన. కొన్ని టీ సొక్కులు ఇద్దాము, అండ్ కొంత ఏణిలు పెడదాము, అండ్ స్నాక్స్ ఇద్దాము, ఇవేది ఉండదు. స్నానం చేసి వచ్చేసి పెట్టేసుకో. నువ్వేం చేస్తావు? నేను పెట్టేశాను సీరియల్లో. చూడొచ్చా ఇన్ని గంటలు సమయం వృధా అవుతలేదా? చాలామంది భార్యలు భర్త నిర్లక్ష్యం చేస్తున్నారంట. ఏడో సర్వే చెప్తుంది, ఎక్కువ మంది మోడర్న్ లేడీస్ అంట ఎక్కువ భర్త నిర్లక్ష్యం చేస్తున్నారంట. అందుకే భర్తలో చాలామంది అక్రమ సంబంధాలకు వెళ్ళిపోతున్నారంట, వ్యభిచార గృహాలకు వెళ్ళిపోతున్నారంట. కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో ఉంటుంది, భార్య ధర్మం భార్య నిర్వర్తించాలి, భర్త ధర్మం భర్త నిర్వర్తించాలి. భర్త భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యకి ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాల్సిన సమయం భర్తకే ఇవ్వాలి. అలాగే మీ ఇద్దరు కలిసి పిల్లలతో కూడా మాట్లాడాలి, పిల్లలకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా పిల్లలకే ఇవ్వాలి. మీరు నిజం చెప్పండి, మీ పిల్లలతో ఎంతసేపు మాట్లాడుతున్నారో మీరు టీవీ ఎంతసేపు చూస్తున్నారు? మీ పిల్లలతో ఎంతసేపు మాట్లాడుతున్నారో మీ మొబైల్తో ఎంతసేపు చూస్తున్నారు? ఓ టీచరు ఒక వ్యాసం రాయండిరా నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని దాని మీద వ్యాసం రాయమన్నారంటే చాలామంది చాలా రాసుకొచ్చారు. ఒక కుర్రాడు రాశాడంట, నేను ఐ వాంట్ బికమ్ ఏ స్మార్ట్ ఫోన్, నేను ఒక మొబైల్ ఫోన్ అవ్వాలనుకుంటున్నాను, ఒక స్మార్ట్ ఫోన్ అవ్వాలనుకుంటున్నానంట. అంటే ఆ కింద రాశాడంట, మా నాన్న ఎంత డ్యూటీలు అలిసిపోయి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ దగ్గర గడపడానికి మా నాన్న టైం ఉంది. మా అమ్మ డోక్రా మీటింగ్లకి ఆ పనికి ఈ పనికి తిరిగినా ఫోన్ చూసుకోవడానికి మా అమ్మకి టైం ఉంది. కానీ మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ నాతో మాట్లాడడానికి, నాతో ఆడుకోవడానికి వారికి టైము లేదు. నేనే ఒక ఫోన్ అయిపోతే మా నాన్న ఎంత అలసిపోవచ్చినా నన్ను చూస్తాడు, మా అమ్మకి ఎన్ని పనులున్నా నన్ను చూస్తుంది. కాబట్టి నేను ఒక మొబైల్ ఫోన్ అయిపోవాలనుకుంటున్నాను అంటే ఆ బిడ్డ ఎంత బాధపడాడు చూడండి, ఎంత బాధపడాడు చూడండి బిడ్డలారా. ఈరోజు చాలామంది స్త్రీలు సంసార జీవితంలో ఫెయిల్ అయిపోయారండి. ఈరోజు కోర్టులో ఎక్కువ గొడవలు ఏంటంటే తెలుసా బిడ్డలారా, విడాకుల కేసులే ఎక్కువ ఉన్నాయి. అమ్మా ఏ కేసులు ఎక్కువగా ఉన్నాయి? విడాకుల కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ గొడవే. పెళ్ళైన 2 నెలలకే గొడవ, పెళ్ళైన 3 నెలలకే గొడవ. ఇంకొంతమంది అయితే మరీ దారుణం, ఫస్ట్ ఎవరినో తిరుగుతున్నారో, ఎవరితోనో కలుస్తున్నారో, ఎవరితోనో తిరుగుతున్నారో, పెళ్లి చేసుకుంటున్నారో, పెళ్లి చేసిన తర్వాత కూడా ఆ చాటింగ్లు మానతలేదు, ఆ ఫోన్లు మానతలేదు, అవి ఒక రోజు బయటపడుతున్నాయి, కొంపలు కొల్లేరైపోతున్నాయి. మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీ అమ్మా నాన్నలో ₹1,00,000 పెట్టి ఖర్చు పెడుతున్నారో, తర్వాత వారికి నువ్వేం మిగులుస్తున్నావు? కన్నీళ్ళు మిగులుస్తున్నావు. ఒక్కసారి నీకు పెళ్ళైన తర్వాత నీ సొంత భార్యనే ప్రేమించాలి, నీ సొంత భర్తనే ప్రేమించాలి. ఈ విషయాన్ని భార్య భర్తలు ఆలోచించండి. టైం లేదు కాబట్టి మిమ్మల్ని ఎక్కడితో విడిచిపెట్టి పిల్లల దగ్గర కూడా వెళ్తున్నాను. హలో యంగ్స్టర్స్ అంటున్నారా? మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని చాలా కష్టపడి కని పెంచి గొప్పని చేస్తున్నారండి, బాగా చదివిస్తున్నారు. వారు తక్కువ రేటు బట్టలు కొనుక్కొని మీ మంచి బట్టలు కొంటున్నారండి. వాళ్ళు పస్తులుండైనా మీకు ఆహారం పెడుతున్నారు, అవునా కదా? కానీ ఈరోజు చాలామంది యువత ఏం చేస్తున్నారు? ప్రేమ 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 చాటింగు డేటింగ్ అంటే తిరుగుతూ ఉన్నారు, అవునా కదా? మనకు కూడా ఒక అన్న ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు యాకోబు గారు. ఆయన పేరు ఏం పేరు?
యాకోబు గారు. ఆయన అక్కడ యాసావుతోనూ తండ్రితో వచ్చిన ఇబ్బంది వల్ల పారిపోయి లాబాను ఊరు వెళ్ళాడండి. లాభన్ అంటే మేనమామ. త్వరగా ముగిస్తాను, వినండి పెట్టారా. అక్కడికి ఆ ఊరు వెళ్తే ఆ ఎంట్రన్స్ అడుగుతున్నాడు, పలానా వ్యక్తి తెలుసా మీకు అని ఎంక్వైరీ చేశాడండి. అమ్మ విన్నారా? ఎంక్వైరీ చేస్తే అతనేమో కానీ అతను బాగానే ఉండడు కానీ అదిగో అతని పిల్ల వస్తుంది, రేచెల్ వస్తుందని చెప్పారండి, రాహేల్ వస్తుందని చెప్పారండి. ఏంటంటే ఆ పిల్ల వస్తున్నప్పుడు చూస్తేనంట చాలా అందంగా ఉందంటే ఏంటి, చాలా అందంగా ఉంది. చుట్టాల పిల్ల, మేనత్త కూతురే. ఏంటి కనబడగానే ఏం చేయాలి? నేను పలానా ఊరి నుంచి వచ్చాను ఏండి, మీరు మేము బంధువులము అవును కదా చెప్పాలా? మా అమ్మ మీ నాన్న అన్న చెల్లెలు అని చెప్పాలొద్దా? అదేం లేదు, డైరెక్ట్గా వెళ్ళాడు, ముద్దు పెట్టేశాడండి. నా మాటగా బైబిల్ చూపిస్తుంది చూడండి, ఆదికాండము త్వరగా చేశాను 29వ అధ్యాయము 10వ వచనం 3వ లైన్ నుంచి చూస్తున్నాను చూడండి. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాడు. లాస్ట్ 2 లైన్ అంటే కనబడగానే ఏం చేశాడంట, ముద్దు పెట్టేసుకున్నాడు. ఇదేం పద్ధతి? పెళ్ళి అవ్వకుండా ఒక అమ్మాయికి ముద్దు పెట్టొచ్చా? మాట్లాడాలి. పెళ్ళి అవ్వకుండా ఒక అమ్మాయికి కానీ అమ్మాయి అబ్బాయికి కానీ ముద్దు పెట్టొచ్చా? తనువులు పంచుకోవచ్చా? శరీరాలు కలవచ్చా? మాట్లాడాలి మీరు. ఈరోజు ఎంతమంది యంగ్స్టార్స్ పెళ్ళవక ముందనే పాపిష్టి పద్ధతులు చేస్తలేదు. ఎంతమంది చెప్పగలరు ఈరోజు, నేను పెళ్ళయ్యేదాకా నేను పురుషుని తాకను, నేను పెళ్ళయ్యేదాకా వేరొక పురుషుడు బండి ఎక్కను, నేను పెళ్ళయ్యేదాకా వేరొక పురుషుడితో మాట్లాడను, వేరొక స్త్రీతో మాట్లాడను, నేను శీలాన్ని కాపాడుకుంటాను అని ఎంతమంది చెప్పగలరు? ఉన్నారా? డౌటే. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆడు ఎవడో వచ్చాడు, బాబు నీ మేనలుడంట, పట్టుకుని ముద్దెట్టాడని చెప్తే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఇంటికి ముద్దెట్టాడు. ఇందాక పిల్లకి ముద్దెట్టాడు కదా, మరి మేనమా పెట్టలేదు అతను. సరే అయిపోయింది, ఇంటికి తీసుకెళ్తే ఏంట్రా అబ్బాయి అంటే కథ అంతా అయిపోయింది, ఇదిగో నీ పిల్లని చూడగానే నాకు ప్రేమ పుట్టింది, నాకు పెళ్లి చేసేయాలండి. బాబు పెళ్లి చేయాలంటే మరి ఏం చేయాలి బాబు అని అడిగితే నేను 7 సంవత్సరాలు పాడేతనం చేస్తానండి. ఎన్ని సంవత్సరాలు మాట్లాడాలి మీరు త్వరగా ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పాడేతనం చేస్తాడు. దేనికోసం? పిల్ల కోసం. ఈరోజు చాలామంది కుర్రోళ్ళు హై స్కూల్ గుమ్మాల దగ్గర, హై స్కూల్ రోడ్లోను, కాలేజీ రోడ్లోను బండిలో పెట్రోల్ వేసుకుని జీ 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 ఏం పోయే కాడవరా అంటే బిళ్ళప్పు. అవునా కదా? ఆడపిల్లలు భయపడిపోతున్నారు. హై స్కూల్కి పంపాలన్నా కాలేజీలకు పంపాలన్నా భయం వేసేస్తుంది. ఈరోజు కుర్రకర్రలుగా ఉన్నారు. అలాగే ఈ పిచ్చది కూడా, ఏ అమ్మాయి ఎందుకు ప్రేమించావమ్మా, ఆ పిల్లల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటామంటే, ఇది వరకు అయితే ఇదిగో పెద్దలు కనపడితే నమస్కారం చేస్తున్నాడో అందుకు ఆ బిడ్డని పెళ్లి చేసుకుంటా అనేవారు ఇదివరకు. అవునా కదా? ఇప్పుడు అలా కాదు. ఎందుకని ప్రేమించామంటే ఆడి పొళ్ళు వంకరగా ఉన్నాయి, ఆడి జుట్టు కొప్పనూరు పడేశాడు, ఆడి ప్యాంట సిరిగిపోయింది, వాడు బైక్ బాగా నడుపుతాడు, వాడి కవిత్వాలు బాగా చెప్తాడు, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్తున్నారండి. అందుకే ఈ కుటుంబాలు బాలే. కుటుంబం బాగోవాలంటే అమ్మ బాగోవాలి, నాన్న బాగోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా బాగోవాలి. పిల్లల బ్రతుకులు బాగాలేవనుకోండి, అమ్మ నాన్న సంతోషం ఉంటుందా? మాట్లాడరే. కుటుంబానికి సంతోషం ఉంటుందా? కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుందా? కుటుంబంలో ఎవడు బాగోపోయినా, ఎవరు బాధ్యతలు వారు నిర్వర్తించకపోయినా కుటుంబం అంతా చిందరవందర అయిపోద్ది. పెట్టారు. యాకోబు ఆ పిల్ల కోసం 7 సంవత్సరాలు పాడతనం చేశాడు అంటే అండి. 7 సంవత్సరాలు పాడతనం చేసిన తర్వాత మామా 7 సంవత్సరాలు అయిపోయింది పెళ్లి చేయాలంటే. పెళ్లి చేస్తే దాని ఏముందరా, నీ పెళ్లి వెరైటీగా చేస్తాను, ముహూర్తం ముందే పెట్టించాను. అబ్బా నాకన్నా ఫాస్ట్గా ఉన్నావా? అవును ఫాస్ట్గా ఉన్నాను, ముహూర్తం పెట్టినంటే అండి. అండి ఎవరికి అయినా పెళ్ళిలో ఎంత పెదైనా ఒక్క లైట్ అయినా ఉంటుంది పెళ్ళికి. ఉంటుందా ఉండదా? అసలు లైట్లే లేకుండా పెళ్లి చేసిన వ్యక్తి అంటే యాకోబే. అసలు లైట్లే లేవాడు పెళ్ళికి. ఉన్నాయా? చీకట్లో పెళ్లి చేశాడు. ఏంటి తెల్లారే చూస్తే ఆవిడ ఇలాగే వెళ్తుందంటే అండి. ఈయన అంటున్నాడు, వదినమ్మగారు మీ చెల్లేదని అంటాడండి. హలో వదినమ్మేటి అటువంటి పాడు మాటలు మాట్లాడుకుంటుంది ఆవిడ. ఎవరో లేయా జబ్బు కళ్ళది. అది కాదండి, మరి చెల్లి అక్కనే భార్య అక్కనే వదినమ్మంటే ఎవరు భార్య? రాత్రి పెళ్ళి ఎవరు తెలుసా? నాతోనే. ఈ రోజు నుంచి నేను వైఫ్ అంది. మనడు మొత్తం కాడ గుండె అంతా పేలిపోయింది. పెట్టారా గబగబా వెళ్ళి, బాబో ఎంత మోసం చేసావు. ఆడి పేరే లాభాను. లాభం లేకుండా ఏ పని చేయడు. ఆయన మోసగాళ్ళకే మోసగాడు. ఊరికొరు ఎక్స్ట్రా మాట్లాడకరా, మా ఊళ్ళో సాంప్రదాయం ఉంది, పెద్దలు కాకుండా చిన్నవాళ్ళకి జరదన్నాడు.
కాదు, నాకు ఆ పిల్ల కావాలి, ఆ పిల్ల మీద నా మనసు అంతా ఉంది. ఒకప్పుడు ఏంటి యాకోబు ఎలా పెరిగేవాడు? మీరు బైబిల్లో బాగా చదివితే యాషావు వేటగాడంట, యాకోబు స్వాదువై గుడారంలో అమ్మ కూడా తిరిగేవాడు అంటే. బైబిల్ చూపిస్తాను, టైం లేక చెప్పుకుంటూ పోతున్నాను నేను. స్వాదు అంటే ఎంత సెన్సిటివ్గా, ఎంత గారాబాగా పెరిగాడు. ఈ పిల్ల ప్రేమలో పడి ఏం చేస్తారంటే, నువ్వు పేడకలెత్తాడు, పేడకలు ఎత్తేస్తాడు, గొర్రె స్నానం చేస్తాడు. ఏంటి ఎండకెండి మంచు తడిసిపోయాడు. ఏంటి పిల్ల మాయలో పడి బ్రతుకంతా నాశనం అయిపోయింది. ఆ పిల్ల కోసం మరొక 7 సంవత్సరాలు కూడా చేశాడు. 14 సంవత్సరాలండి. ఎంత టైం వేస్ట్ అయిపోయిందో. ఏంటి ప్రేమలో పడితే టైం వేస్ట్ అయిపోద్ది, ఫ్యూచర్ పాడైపోద్ది. ఏం పాడైపోద్ది? ఫ్యూచర్ పాడైపోద్ది. నా టైం కూడా అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. వీళ్ళ ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రేమల్లో పడి మీ బ్రతుకులు పాడు చేసుకోకండి. ఒకవేళ మనసు నిలపోకపోతే డైరెక్ట్గా వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి. అమ్మా నేను ఇంకా చదువుకోలేనే, పెళ్లి చేసాను అడుగు, శుభ్రంగా పెళ్లి చేసేస్తారు. ఈ చదువు మూసుకులు అమ్మని నాన్న మోసం చేయడం ఎందుకు బాబు? అర్థమవుతుందా? అబ్బాయిలైనా అమ్మాయిలైనా అమ్మ నాన్న మోసం చేయకండి. పిల్లల బాధ్యతలు కూడా పిల్లలు నిర్వర్తించాలి. పిల్లలు ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలో ఉండాలి. భర్త ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాలి. భార్య ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో, అమ్మ నాన్న ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో. ఈ కుటుంబం అంతా కలిసి ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. యెహోషువ అంటారు, మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. దావీదు అంటాడు, ఒక వరమీ తండ్రి, నేనును నా కుటుంబము చిరకాలము నీ సన్నిధిలో ఉండాలయ్యా అంటాడు. ఎందుకయ్యా అంటే ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబం ఏమవుతుందో తెలుసా? వర్ధిల్లుతుంది. బిడ్డలారా, ఈ 2 పనులు మీరు చేయండి, మీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. అంటే కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించండి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుణ్ణి ప్రేమించండి, సంఘాన్ని ప్రేమించండి, దైవజనుడిని ప్రేమించండి. మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అట్టి కృప దేవాతి దేవుడు మీ సంఘానికి దయచేయునుగాక. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు.